వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనకు 23 నెలలు పూర్తయ్యాయి. మరో నెలలో 2 ఏళ్లు మైలురాయి పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నప్పటికీ ఆ వ్యతిరేకత ప్రత్యక్షంగా బయటపడటం లేదనే విశ్లేషణలు ఉన్నాయి. బలమైన మీడియా మద్దతు కారణంగా ప్రభుత్వంపై ఉన్న విమర్శలు విస్తృతంగా ప్రజల్లో ప్రతిబింబించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందనే ధీమా వైసీపీ వర్గాల్లో ఉన్నా మరోవైపు పార్టీని ఆందోళనకు గురిచేస్తున్న అంశం కూడా తలెత్తింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో ఆశించిన స్థాయిలో సానుకూల వాతావరణం ఇంకా ఏర్పడలేదు. 2 ఏళ్లు గడుస్తున్నా మళ్లీ జగన్ను అధికారంలోకి తీసుకురావాలనే భావన ప్రజల్లో బలంగా వ్యక్తమవడం లేదని వైసీపీ నేతలు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత కంటే తమపై అనుకూలత పెరగకపోవడమే వైసీపీకి ప్రధాన సమస్యగా మారింది. దీనికి గల కారణాలపై పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయిలో సమీక్షలు చేపడుతోంది. ప్రజల్లో జగన్పై విశ్వాసం పెంచడానికి ఏ విధమైన వ్యూహాలు అనుసరించాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఇక జగన్ ఆలోచనలపై కూడా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో తనపై ఉన్న వ్యతిరేకత కారణంగా ప్రజలు కూటమికి అవకాశం ఇచ్చారని, అదే విధంగా భవిష్యత్తులో ప్రభుత్వంపై నిరాశ పెరిగితే తిరిగి తమ వైపు మొగ్గుతారని జగన్ భావిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడానికి, ఉద్యమాలు చేపట్టడానికి సమయం తీసుకున్న విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. దానికి భిన్నంగా ప్రస్తుతం తాము కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోపే ఉద్యమాలు ప్రారంభించామని చెబుతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు, రైతు సమస్యలపై ధర్నాలు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంపై నిరసనలు ఇలాంటి కార్యక్రమాల్లో జగన్ స్వయంగా పాల్గొన్నారు. గుంటూరు మిర్చియార్డ్ సందర్శనతో పాటు పొగాకు, మామిడి రైతులను కలుసుకుని సమస్యలు తెలుసుకోవడం, కృష్ణా జిల్లాలో తుఫాను ప్రభావిత వరి పంటను పరిశీలించడం వంటి చర్యలు చేపట్టారు. అయితే ఈ కార్యక్రమాల మధ్యలో విరామం వచ్చినప్పుడు పార్టీలో ఒక రకమైన శూన్యత కనిపిస్తోందని నాయకులే అంగీకరిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నిత్యం ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలతో ప్రజల్లో చురుకుగా ఉంటూ వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది వైసీపీకి రాజకీయంగా నష్టంగా మారుతుందనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అదే సమయంలో పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు, నాయకుల అరెస్టులు కూడా తరచూ జరుగుతుండటం, వాటిపై స్పందించడానికే సమయం సరిపోవడం లేదని వర్గాలు చెబుతున్నాయి. ఈ అరెస్టులు ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుతాయని వైసీపీ భావిస్తున్నప్పటికీ ఆ వ్యతిరేకత తమకు ఎంతవరకు లాభిస్తుందనే విషయంలో అస్పష్టత లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తవుతున్న వేళ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మారుతున్న స్థాయి వంటి అంశాలపై వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తానికి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా అది తమకు పూర్తి స్థాయిలో అనుకూల వాతావరణంగా మారకపోవడమే వైసీపీని ఆత్మ పరిశీలనలోకి నెట్టిందనేది వాస్తవం. పార్టీ అంతర్గతంగా కనిపిస్తున్న ఈ అసంతృప్తి భవిష్యత్తు రాజకీయ వ్యూహాలకు దారి చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.